ఆయన్ని ఉపరిచర వసువు అని పిలిచారు, పైన తిరిగే వసువు అని. ఆ ఉపరిచర వసువు కాలుతో తంతే కోలాహలం అన్న పర్వతం వెళ్ళి ఎక్కడో పడింది. అంటే మీరు ఇందులో ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఏదో కథ కింద వినడం కాదు. రాజు అనగా ఎంత ధర్మాన్ని పాటించి ప్రాణుల యొక్క గొప్పతనాన్ని చూస్తుంటాడో, సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని రాజు ఎలా చూడాలో చెప్తోంది. కాబట్టి ఎవరో నోరున్న మనిషి కాడు. నదికి ఆపదొస్తే ఆ పర్వతాన్ని తన్నాడు. కానీ ఆ పర్వతం ఈ నదితో సంగమించినటువంటి కారణం చేత ఆ నదికి ఓ కొడుకు పుట్టాడు, ఓ కూతురు పుట్టింది. వాళ్ళు మనుష్య శరీరంతో పుట్టారు. ఇది ఈశ్వరాజ్ఞ. దీనికి కారణం ఏమిటి అన్నది నేను మీకు బాగా అర్థం కావలసిన స్థితి ఒకటి వస్తుంది. అక్కడ నేను మీకు చెప్తాను. మహాభారతం ధర్మమే మాట్లాడుతుంది ఎప్పుడు. ఇప్పుడు ఆ పుట్టినటువంటి కొడుకు పేరు సుపదుడు, ఆ పుట్టినటువంటి ఆడపిల్ల పేరు గిరిక. ఆ నది అంది మహానుభావుడు అదిగో ఆ ఉపరిచరవసు వచ్చి కాలుతో తన్నాడు కాబట్టి ఆ కోలాహలం అన్న పర్వతం ఎక్కడో పడింది. నాకు అదిగో ఆ కోలాహలం అన్న పర్వతం వల్ల ఓ కొడుకు కూతురు పుట్టారు. వీళ్ళని రాజుకు అప్పచెప్పేస్తానని రాజుకి ఇచ్చేసింది కానుకగా. ఇస్తే రాజు ఇందులో ఈ గిరిక యొక్క అందచందాలు చూసి సంతోషించి తాను పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్లవాడున్నాడే సుపదుడు, వీణ్ణి తన సేనాపతిగా నియామకం చేశాడు. ఇప్పుడు శుక్తిమతి నదికి పుట్టినటువంటి కొడుకు ఉపరిచర వసువు యొక్క సేనాపతి. శుక్తిమతి నదికి కోలాహల పర్వతానికి పుట్టినటువంటి కూతురు గిరిక ఉపరిచర వసువుకి భార్య. ఇక్కడ మీరు కొంచెం విశాల హృదయంతో జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. లేకపోతే వ్యాస భగవానుడికి నన్నయ్య గారికి ఇంత చాలా తక్కువ స్థాయిలో రచన చెయ్యవలసిన అగత్యం పట్టిన వాళ్ళు కారు వాళ్ళు అన్న పవిత్ర హృదయంతో వినవలసి ఉంటుంది. ఈ గిరిక అందచందాల మీద రాజు యొక్క మనసు నిలబడింది. ఎప్పుడు నిలబడి ఉంది? ఆమె ఋతుమతి అయి ఉన్నది ఒకసారి. అప్పుడు ఈయన పితృదేవతలు పిలిచి, ఉపరిచర వసువు యొక్క పితృదేవతలు పిలిచి, నీ భార్య ఋతుమతి అయి ఉన్నది, అందుకని నీవు వెళ్ళి ఆమెకి మాంసాహారమును తెచ్చి పెట్టు అన్నారు. నేను దాపరికం లేకుండా ధర్మాన్ని మాట్లాడవలసి వస్తే మీతో ఒక విషయాన్ని నేను ప్రస్తావన చేయవలసి ఉంటుంది. బ్రహ్మచర్యము అని శాస్త్రంలో ఒక మాట. ఈ బ్రహ్మచర్యము అన్నది గృహస్థాశ్రమ ప్రవేశాత్పూర్వ బ్రహ్మచర్యము ఒకటి ఉంటుంది. గృహస్థాశ్రమ ప్రవేశం తర్వాత కూడా బ్రహ్మచర్యం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే సంతానమును పొందడం అనేటటువంటిదే ప్రధానమైన ప్రయోజనం గృహస్థాశ్రమానికి. కాబట్టి సంతానమును పొందడానికి అత్యంత యోగ్యమైన కాలము ఋతుస్నాత అయిన భార్యా సంగమము కనుక ఋతుస్నాత అయి భార్య ఉన్న